మా ఇంటి ఆడపడుచుకి మా ఓటు బెల్లంపల్లి 7వ వార్డు ప్రజలు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారాలు చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీల హోరాహోరీ ప్రచారం నిర్వహిస్తున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలో 7వ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని దావా స్వాతి రమేష్ బాబుని భారీ మెజారిటీతో గెలిపించాలి అని స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. ప్రచారం చివరి రోజు కావడంతో స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ప్రచారంలో పాల్గొన్నారు. బావా స్వాతి రమేష్ బాబు అత్యధిక మెజారిటీతో గెలిపించాలి అని 7వ వార్డు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. 10 ఏళ్ల పాలనలో టీఆర్ఎస్ అభివృద్ధిలో శూన్యమని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ 2 సంవత్సరాల పాలనలో మహిళలకు ఉచిత బస్సు, 500 గ్యాసు, ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత కరెంట్ ఎన్నో పథకాలను అమలు చేస్తుంది అని, కాంగ్రెస్తోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని స్థానిక ఎమ్మెల్యే ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. పెద్దలు మల్లయ్య అంకుల్, రామచంద్ర అంకుల్ మరియు ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ, సోదరులకి నా హృదయపూర్వక నమస్కారాలు. మాకు కాంగ్రెస్ పార్టీ నుంచి 7వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా అవకాశం ఇచ్చినందుకు ముందుగా ఎమ్మెల్యే సార్కి ధన్యవాదాలు తెలుపుతూ, ఇప్పటి వరకు సుమారు 20 కోట్ల రూపాయల నిధులతో మన బెల్లంపల్లి పట్టణం అభివృద్ధి పనులు ప్రారంభించారు. అలాగే 68 కోట్ల రూపాయల నిధులతో మంచిర్యాల నుంచి మన బెల్లంపల్లికి మంచినీటి సరఫరా ఇంటింటికి కూడా అందించడం జరుగుతుంది. అట్లనే 200 కోట్ల రూపాయలతో మనకి ఉన్నత విద్య కోసం ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా తీసుకురావడం జరుగుతుంది. ఆ ప్రారంభం కూడా అయింది. ఆ విషయం మీకు అందరికీ తెలిసిన విషయమే. అట్లనే మీరందరూ భారీ మెజారిటీతో గెలిపించినట్లయితే మన ఎమ్మెల్యే సార్ 100 కోట్ల రూపాయలతో మన బెల్లంపల్లి పట్టణం ముందు ఇంకా అభివృద్ధితో ఉంటుందని, అభివృద్ధి చేస్తారని నేను తెలియజేస్తున్నాను. అలాగే మీ అందరి సమస్యలకు కూడా ముందుగా మేము ఉంటామని, మీకు ఏ సమస్య వచ్చినా మీ అందరి సమస్యల్ని కూడా ఎమ్మెల్యే సార్ దాకా తీసుకుపోతామని మీ అందరికీ ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు, నేను మీకు గెలిచిన తర్వాత మంచినీళ్ళు తెప్పిస్తా, కాలువలు లేపిస్తా, ఇంకా వీధి లైట్లు పెట్టిస్తా, రోడ్లు లేపిస్తా, ఇవన్నీ నేను మీకు చెప్పను. ఎందుకంటే అది నా కనీస బాధ్యత, నా కర్తవ్యం. అది ఇలాగే ఈ హోర్తోనే మీరందరూ అధిక మెజారిటీతో గెలిపిస్తారని, మీ ఆశీస్సులు నాకు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం. స్వాతి అమ్మాయిని గెలిపియండి భారీ మేరతో. మీ బస్తీకి అన్ని విధాల గౌరవ ఎమ్మెల్యే గారి అండతో రమేష్ బాబు మీకు ప్రతినిత్యం మీ వెంట ఉండి మీ ఏమైనా ఇచ్చిండ పని చెప్పు. నాకు ఒక పని కూడా ఇవ్వలేదని చెప్పా. 5 నిమిషాలు 10 నిమిషాలు పడుతుంది. తెలంగాణ పేరు మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రజలు అత్యంత ఆశతోటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొస్తే 10 సంవత్సరాల 5 సంవత్సరాలు మా తమ్ముడు కౌన్సిలర్ చేసింది, వాటిలో 5 సంవత్సరాలు మా భార్య కౌన్సిలర్ చేసింది. అసలు చెప్పులు అరిగేదాకా హైదరాబాద్ నుండి బెల్లంపల్లి దాకా చెప్పులు అరిగినా ఒక 100 రూపాయల పని కూడా చేయలేదు. మనం వేసిన రోడ్లు కూడా అంతకుముందు మా తమ్ముడు పెడితే మేము మళ్ళీ ఎమ్మెల్యే గారు సాగవుతాడని రీఓపెన్ చేసి వేసిన రోడ్లు ఎన్ని అడిగినా దళిత బంధు కానీ, రోడ్లు కానీ, కాలువలు కానీ తిరిగి యాస్టకొచ్చి వినోద్ సార్ గెలవంగానే మళ్ళీ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో కలిసినాం. థ్యాంక్ యూ. మన కౌన్సిలర్ సాబ్ వాళ్ళ మిస్సెస్ వాళ్ళ హస్బెండే చెప్తుంది. ఇంకో మంచి వార్త చెప్తున్నా, బొమ్మ తల్లి మాట్లాడుతూ. రోడ్ నంబర్ 12, వార్డ్ నంబర్ 12 నెల్లి కృష్ణ గారు కౌన్సిలర్ గారు ఉండే, ఆయన కౌన్సిలర్ ఉండే, వాళ్ళ దాంట్లో నెల్లి రమేష్ వాళ్ళకు మొన్న నినగాక పోయి వాళ్ళకు వార్డులో సబ్మిట్ చేస్తుంటే 2 కోట్లతో వరకు ఇప్పించిన ఘనత మా కాంగ్రెస్ పార్టీ.
మాకీడ విభేదాలు లేవు, వేరే పార్టీ కాదు. మన బెల్లంపల్లిలో మన ప్రజలను కాపాడుకునే బాధ్యత కింద నేను ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నా. ఎందుకంటే ఫ్యూచర్లో కూడా బెల్లంపల్లిని కాపాడుకోవాలంటే డబ్బులు వస్తున్నాయి, పనులు అవుతాయి. డబ్బులు రాకుంటే పనులు కావు. నేను డబ్బు తీసుకొచ్చి పనిచేసేటోని, మీకు పనిచేసేటోడు కావాలన్నా లేకుంటే ఏడేసిన గొంగడు ఉన్నోడు వాడు కావాలన్నా జర చెప్పు తల్లి, జర చేతులు లేపుడు తల్లి. థ్యాంక్ యూ. ఇక ఈయన రైట్ అరే తల్లి నేను చెప్పిన తర్వాత ఏం చెప్తావు చెప్పు. నేనేమంటున్నా, నాకు ఓన్లీ 1 పాయింట్ అజెండా. బెల్లంపల్లిలో ఉన్న 1,73,000 మందికి మీరందరూ మీ ఓటు హక్కుని కాపాడుకోమని ఎందుకు 10 సార్లు అంటున్నానంటే, నాకు 34 వార్డులలో అందరినీ కౌన్సిలర్లను గెలిపించిన తర్వాత నాకేమవుతుంది అంటే, నా చేతులు ఫస్ట్ క్లాస్గా ముంగట పోయి గవర్నమెంట్లో కూర్చొని, సార్ నా 34 కౌన్సిలర్లు వచ్చారు, నాకు పైసలు కావాలి ఇప్పుడే తెచ్చే దమ్ము ధైర్యం ఉన్నదంటే, నేను ఎమ్మెల్యేగా ఉండి మా నాయన పుణ్యాన, మా నాయన చాలా పెద్ద లీడర్ ఉండే వెంకటస్వామి గారు, ఆయన పుణ్యాన నేను ఏడికైనా పోయి మాట్లాడనీకే దమ్ము ధైర్యం ఉన్నది. 50 కాదు 100 కోట్లు తీసుకొచ్చిన తర్వాత ఇది 6 నెలలకు మీరు గిట్ట మంచిగా 6 నెలలు గిట్ట సరిగ్గా యూజ్ చేసుకుంటే కౌన్సిలర్లు అందరూ మనస్ఫూర్తిగా మళ్ళీ చెప్తున్నా, ఇంకొక 50 కోట్లు తీసుకొచ్చే కార్యక్రమాన్ని నేను మళ్ళీ మీ అందరికీ మాట్లాడుతున్నాను. నేను ప్రజలకు ఎందుకు చెప్తున్నంటే, పని చేసేటోనికి ఓటు ఇది, పని చేతగానోనికి ఇంట్లో వండబెట్టు. నేను మీకు ఏంటంటే, మాయ మాటలు చెప్పి మోసం చేసే విధంగా కొందరు బాండ్ పేపర్లు పట్టుకొని వచ్చి రాసిస్తూ ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. వీటిని వాటిని ఎత్తి పరిస్థితుల్లో నమ్మకండి. ఎందుకంటే అధికారంలో లేని వాళ్ళే 23 హామీలు నెరవేరుస్తామని చెప్తే, అధికారంలో ఉండి ఇక్కడ ఎమ్మెల్యే ఉండి మేము ఎన్ని హామీలు నెరవేర్చాలి, ఎన్ని ఇవ్వాలి అట్లా తలుచుకుంటే, అవన్నీ కూడా గుర్తుంచుకోండి దయచేసి. ప్రజలందరికీ ఒకటే నేను చెప్పదలుచుకుంది, మాయ మాటలు చెప్పి కల్లబొల్లి మాటలు చెప్పేసి ఏదో వైట్ పేపర్ మీద టైప్ చేయించుకొని వచ్చి ఇవ్వగానే అవన్నీ నెరవేరవు. మేము ఎక్కడో బోరేసిన దానికి వాళ్ళు మోటార్ వేస్తారట. కనీసం ఏ ఇంటికి పోయి కూడా పంపుతారు. అంటే మేము కాంగ్రెస్ పార్టీ నుండి వాస్తవంగా మేము పనిచేసేటోళ్ళకు వాళ్ళకి వాల్యూ లేదు, కానీ మీరు ఇచ్చిన కాగితం అవుతుంది. నువ్వు బీఆర్ఎస్లోకి అసలు ఏమైనా ఐడియా ఉందా దీని గురించి? అందుకోసం ఈ దయచేసి ఈ సొంటి రాంగ్ ప్రొపగండాను వాళ్ళు ఇచ్చుకుంటాం. కాగితం రాసి ఏదన్నా దునియా పెట్టవచ్చు. ఫేక్ పబ్లిసిటీ. ఈ ఫేక్ పబ్లిసిటీని నమ్మకుండా కాంగ్రెస్ పార్టీలో సత్యవంతకమైన పార్టీ మాది. మీరందరితో నేను చెప్పేది ఏంటంటే, మన బెల్లంపల్లి, మన రేవంత్ రెడ్డి, మన కాంగ్రెస్ పార్టీ, మన గడ్డం విరోధ్ అని బెల్లంపల్లిలో ప్రజలందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. ఎంజాయ్ చేసుకున్నాక వాళ్ళ ఇల్లు, వాళ్ళ ఆఫీసు, వాళ్ళ కంపెనీ ఏది టీఆర్ఎస్ కంపెనీని దోచుకోనికనే ఆ కంపెనీ ఉండే, ప్రజల సేవ చేయనికే లేకుండే. నేను ప్రజలతో ఇప్పుడు అడిగినాక ప్రతి వాడకు పోగానే మీరేం చేస్తున్నారు, ఏమైతుంది, అది ఇదని షురు చేసి. అయితే నేను ప్రజలకు ఒకటే మాట అడిగినా, అమ్మ 10 ఏళ్ళు ఇచ్చి ఆయన ఏం చేయలే, నాకు 2 ఏళ్ళు అయింది, నేను ఏం చేసినావు చెప్తే మీకు అందరికీ ఐడియా వస్తుంది. ఇప్పుడు నేను చెప్తున్నా, ఇది ఒక చాలా పెద్ద ఛాలెంజు, ఒక సమస్య, ప్రజలకు తెలవాలి. ఎందుకంటే మీరు ఇచ్చిన ఓటుని మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, మీ ఇచ్చిన ఓటు అమూల్యమైన ఓటు. అప్పుడు ఓటు ఇచ్చి తెలంగాణ పేరు మీదకి వెళ్ళి దోసుకొని కళ్ళ కారాలు కొట్టి తీసుకొని ఇల్లు జేబులు నింపుకున్నారు. మేము నింపుకుంటలేము, ప్రజల సేవ చేస్తున్నాం. మీరు ఇచ్చిన 2 ఏళ్ళు అయింది, ఆయన 10 ఏళ్ళ సార్ ఏం చేయలేదు. నేను 2 ఏళ్ళ సార్ చేసిన పనుల గురించి చెప్పుకునే బాధ్యత నాకున్నది. నేను ఎందుకు చెప్తున్నా అంటే, మన కాంగ్రెస్ పార్టీకి 34 వార్డులలో తిరిగిన తర్వాత మన 34 వార్డులకు సంబంధించిన కౌన్సిలర్లను అందరినీ గెలిపించే బాధ్యత మన బెల్లంపల్లి ప్రజలకు అందరూ భుజస్తంభాల మీద ఉన్నదని నేను